Just another day, eyes on my display. You say you need a change and I feel that you mean it. You mean it. But you're so right, we're losing track of time. Buying things online and it's not like we need them. Hey, hi friends, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సోమన్. వెల్కమ్ బ్యాక్ అగైన్. So can we just slow down? ఈరోజు టాపిక్లో వచ్చేస్తే ఏంటంటే, ఈరోజు కొంతమంది నేను స్టూడెంట్ ఇప్పుడు కొత్తగా ఇండియా నుంచి ఎవరైతే ఆస్ట్రేలియా కానీ అబ్రాడ్ కానీ వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తుంటారో వాళ్ళకి కొంచెం ఒక చిన్న సజెషన్ ఇద్దాం అన్నట్టు నేను ఒక చిన్నపాటి వీడియో చేద్దాం అన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నవంబర్ ఇంటికి వద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, జనవరి ఇంటికి వద్దామని చెప్పి ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే జూలై ఇంటికిలో ఎప్పుడు వద్దాం అన్నట్టు కొంచెం డైలామాలో ఉంటారు కదా. సో వాళ్ళకి చిన్నపాటి క్లారిటీ ఇద్దాం అన్నట్టు నేను వీడియో చేస్తున్నా. నవంబర్ ఇంటేక్ ఎట్లాగో స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అయింది కదా. సో నవంబర్ ఇంటేక్ అయితే ఛాన్సెస్ లేదు మనకి. ఇప్పుడు నెక్స్ట్ జనవరి ఇంటేక్ కదా. జనవరి ఇంటేక్లో మనకు ఫ్లైట్స్ ఓపెన్ అవుతాయా లేదా అనేది కూడా తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే స్కోర్ రాసుకోవాలా, మన ఫినాన్షియల్ చూపించుకోవాలా, వీసా వేయాలా, అన్ని టైం అయితే సరిపోద్ది జనవరి ఇంటేక్ ఇప్పటికి రావాలనుకుంటే. అన్నీ ఇప్పుడు వీసా వేసుకొని వీసా వచ్చినా కూడా మనకు యూజ్లెస్ కదా. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం కాదు కదా మనం ఇది ఆస్ట్రేలియాకి వచ్చి ఇక్కడ కొంచెం పైసలు సంపాదించుకుంటా మన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దాం అన్నట్టు మన ప్లాన్లో ఉంటాం కదా. మ్యాక్సిమం అయితే ఇక్కడ ఎర్నింగ్ కోసమే వస్తారు. ఇప్పుడు వచ్చేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎట్లా అంటే, ఇప్పుడు ఫ్లైట్స్ ఓపెన్ అవుతాయా లేవా అనేది కూడా కనీసం కూడా అది ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తలేదు. ఎందుకంటే అది వచ్చేసి ఎప్పుడు ఓపెన్ అవుతాయని కూడా వాళ్ళకు కూడా అయితే కన్ఫర్మ్ అయితే లేదు. కరోనా వచ్చిన స్టార్టింగ్లో అయితే ఈ డిసెంబర్ 2020 వరకు మేమైతే ఫ్లైట్స్ ఓపెన్ చేయమని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పేశారు. అదే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు క్యారీ అవుతుంది. మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తామంటారులే కానీ. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి 300 మెంబర్స్ని తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఇన్ కేస్ సక్సెస్ అయితే అందరినీ ఇక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఇక్కడ అలో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా ఉన్నదంటే, సో ఇప్పుడు వచ్చేసి మా ఏరియా మేము పారామటలో ఉన్నాం అనుకోండి. సో ఇప్పుడు స్కూల్లో కానీ, ఒక స్టేషన్లో కానీ, చర్చ్లో కానీ ఒక 2-3 కేసులు ఇక్కడ అంటే వచ్చినాయి అనుకోండి. వస్తే ఏం చేస్తారంటే ఆ ఏరియాను హాట్స్పాట్గా పెట్టేసి ఆ ఏరియా మనం పోతే ఆ ఏరియా నుంచి వచ్చినాం అన్నట్టు వాళ్ళందరినీ చెక్ చేస్తే ఆ ఏరియాలో వచ్చేసి క్వారంటైన్లో పెట్టేసి కరోనా టెస్ట్ చేసుకున్నాం అని చెప్పేసి రిజల్ట్స్ చూసి అన్ని నెత్తి నొప్పులు పెడతారు. ఇప్పుడు వేరే దేశం నుంచి ఫ్లైట్స్లో వచ్చేసి కరోనా మనకు ఆస్ట్రేలియాకి ట్రావెల్ అవుతుందంటే అది అసలు వాళ్ళు అలౌ చేస్తారని చెప్పేసి అయితే నమ్మకం అయితే లేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి మీరు ఎవరైతే ఇప్పుడు రావాలనుకుంటారో నవంబర్ ఇంటికి ఆల్మోస్ట్ అయిపోయింది. సో జనవరి ఇంటికి అయితే ప్లాన్ చేయండి. కాకపోతే మీరు ఫ్లైట్స్ ఓపెన్ అవుతాయా అన్నట్టు కన్ఫామ్ అయితేనే జనవరి ఇంటికి రండి. లేకపోతే ఇప్పుడు జనవరి వరకు తెలిసిపోతుంది మ్యాక్సిమం. డిసెంబర్ ఎండింగ్ వరకు మేబీ సూమ్ ఓపెన్ చేయవచ్చేమో కానీ, జనవరి వరకు ఓపెన్ చేయవచ్చేమో కానీ మేబీ. ఎందుకంటే ఫిబ్రవరి ఇంటేక్ వరకు కూడా ఇప్పటి వరకు అన్ని యూనివర్సిటీలు వాళ్ళు ప్రెజర్ చేసేసరికి మేబీ ఓపెన్ చేస్తుండొచ్చు, చెప్పలేము. అది ఇన్ కేస్ అప్పటికీ ఓపెన్ కాకపోతే జూలై ఇంటెక్ మ్యాక్సిమం ఓపెన్ అయిపోతుంది అనుకుంటున్నాను. సో మీరైతే ఇప్పుడు వచ్చేసి అంత ఉరికి రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. 10 లక్షల ఫీజు కట్టుకొని ఇక్కడ వచ్చేసి వీసా ప్రాసెస్ పెట్టుకొని అంత ఖర్చు పెట్టుకొని అప్పు చేసుకొని ఇక్కడికి వచ్చి చేసేది ఏం లేదు. అంటే మరి ఇండియాలో నుండి ఆన్లైన్ క్లాసులు వినాలి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఫ్లైట్స్ ఓపెన్ అయ్యేంత వరకు ఆన్లైన్ చదువుకోవాలి అంటే కొంచెం వెయిట్ చేయండి జూలై వరకు. అప్పటి వరకు ఎందుకంటే సిచ్యువేషన్ అంతా క్లియర్ అయిపోతుంది. అంటే మేబీ మ్యాక్సిమం డిసెంబర్ వరకు ఓపెన్ అయిపోతుంది. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మనకు వచ్చేసి డిసెంబర్లో మేబీ ఓపెన్ అవుతాయని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. మేబీ చెప్పలేము అది. ఇన్ కేసు ఇప్పుడు అది ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పేసి అది అందరికీ కాదు, ఆస్ట్రేలియన్స్ రెసిడెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బ్యాక్ తీసుకొద్దాం అని చెప్పేసి ఆ కంట్రీ నుంచి మన కంట్రీ ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి మన కంట్రీ ఇక్కడ రెసిడెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ నుంచి బ్యాక్ తీసుకొద్దాం అని చెప్పేసి ప్లాన్లు అయితే ఉన్నారు. స్పెషల్లీ స్టూడెంట్ కోసం అయితే కాదు. అండ్ స్టూడెంట్స్ కోసం అయితే పర్టికులర్గా డిఫరెంట్ కంట్రీస్ నుంచి 300 మెంబర్స్ని తీసుకొద్దాం అని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు. ఇన్ కేస్ అది సక్సెస్ అయితే మేబీ అందరినీ తీసుకురావచ్చు. మీరు ఇప్పుడు ఏ సెమిస్టర్కి రావాలని చెప్పేసి కొంచెం డైలమాలు ఉంటే నా సజెషన్ అయితే మీరైతే ఇప్పుడు వెంటనే అయితే జనవరి ఇంటేక్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మీరు రావాలి, అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఇన్ కేస్
క్వారంటైన్స్లో ఉండాలంటే పెద్ద హోటల్లో ఉండాలంటే మళ్ళీ మినిమం $3,000 to $4,000 వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. సో మీకు మళ్ళీ ఖర్చు ఎందుకు, ఎక్స్ట్రా ఖర్చు 2 lakhs మనకు, అంటే $4,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 2 lakhs కదా. సో అది కూడా చాలా, 2 lakhs అన్నా కూడా చాలా ఎక్కువనే కదా. సో మీరైతే కొంచెం టైం తీసుకొని రండి. సో జూలై ఇంటెక్కి మ్యాక్సిమం జనవరి లోపు అన్ని తెలిసిపోతుంది కదా. జనవరి ఇంటెక్ రాకుండా జూలై ఇంటెక్ ప్లాన్ చేస్తే మనకు అన్ని బెనిఫిట్. అప్పట్లోపు క్వారంటైన్స్ అన్ని అవి ఇవి తీసేయవచ్చు, ఎందుకంటే కేసెస్ ఇప్పటికి తగ్గిపోయినాయి కదా, ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. కాబట్టి మేబీ జూలై వరకు తగ్గిపోతే క్వారంటైన్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పుడు నుంచి ఇంకా 7-8 months ఉంది కదా. సో క్వారంటైన్స్ కూడా తీసేసే ఛాన్సెస్ ఉంటుంది కదా. జనవరికి వీసా వేసుకొని ఇప్పుడు ఇన్ కేస్ ఫ్లైట్స్ లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేస్తారు. మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం కాదు కదా మనం బయట కంట్రీకి ప్లాన్ చేసేది, కొంచెం బయటికి పోవాలా, మనీ ఎర్న్ చేసుకోవాలనే కదా. సో కొంచెం టైం తీసుకొని జూలై ఇంటెక్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇది నా పర్సనల్ వచ్చేసి. మీరైతే ఎలా ఉండండి అంటే మీ లైఫ్ మీ ఓన్ డెసిషన్, మీరు ఏం చేయండి అంటే ఇది మీ లైఫ్ కాబట్టి మీ సొంత డెసిషన్ తీసుకోండి, ఏ సెమిస్టర్ రావాలి ఏందని చెప్పేసి. ఇంకోటి వచ్చేసి ఆస్ట్రేలియా రావాలా కెనడా రావాలా అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. సో వాళ్ళకి వచ్చేసి పర్టికులర్ నా గైడెన్స్ వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియా వచ్చి సేఫ్ కంట్రీ. ఎట్లా అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే కొంచెం ఫీజు వచ్చేసి ఎక్కువ ఉంటుంది. సెటిల్మెంట్ పర్పస్ అయితే ఆస్ట్రేలియా ఇస్ నెంబర్ 1 అని చెప్పేసి చెప్తాను. అంటే నెంబర్ 1 చెప్పేసి అయితే చెప్తా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి గన్ సిస్టమ్ ఉండదు, సేఫ్ కంట్రీ, చాలా అన్నీ బాగుంటాయి. దాని గురించి పర్టికులర్ ఒక వీడియోలో ఇది కంట్రీలో ఏంది బెనిఫిట్స్ ఏంది కంపేర్ విత్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి దాని గురించి ఒక పర్టికులర్ వీడియో చేస్తాం. డిసడ్వాంటేజెస్ ఏంటంటే అక్కడ కెనడా యూఎస్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం టఫ్ ఉంది అనుకోండి, కెనడాకి వెళ్దామా యూఎస్కి వెళ్దామా అని చెప్పేసి కంపారిజన్ చేస్తే కెనడా ఈ ఆస్ట్రేలియా కరెన్సీ రేట్ అయితే సేమ్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ వెదర్ లెక్కనే ఉంటుంది. కాకపోతే ఎండ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో సమ్మర్ కొంచెం హాట్గా ఉంటుంది, చలికాలంలో కొంచెం అన్నీ ఎక్కువనే ఉంటాయి. ఇక కాకపోతే లైక్ ఇండియన్ వెదర్ లెక్కనే ఉంటుంది. అది ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది. చలిని తట్టుకుంటా అంటే మీ బాడీ టెంపరేచర్ అక్కడికి కన్వీనియంట్గా అన్ని ప్రాబ్లంకి అన్ని ఫేస్ చేసుకొని నేను అక్కడనే ఉండిపోతా అంటే కెనడా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వచ్చేసి ఇండైరెక్ట్గా యూఎస్ కూడా వెళ్ళొచ్చు. ఎవరికైనా యూఎస్ వెళ్ళాలని కోరిక ఉంటే కెనడా నుంచి ఇండైరెక్ట్గా యూఎస్ కూడా వెళ్ళొచ్చు. ఆస్ట్రేలియాలో పెద్ద మైనస్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇది ఐసోలేటెడ్ కంట్రీ కదా. సో అంటే ఐలాండ్ కదా పర్టికులర్గా. ఆస్ట్రేలియాకి వస్తే ఆస్ట్రేలియాలోనే ఉండిపోతాం మనం. చుట్టూ వాటర్ ఉంటుంది కదా, కవరేజ్ విత్ వాటర్ కదా. సో ఏ కంట్రీకి వెళ్ళలేము మనం. సో అదొక పెద్ద మైనస్. అది మిగతాది ఎవ్రీథింక్ ఫైన్. స్పెషల్లీ ఎవరైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే మార్చ్ ఇంటెక్ వద్దాం అనుకుంటారో, పుసుకున్న వాళ్ళకి వీసా వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు వచ్చేసి అప్పటికి ఫ్లైట్ స్టార్ట్ కాకపోతే ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ ఆన్లైన్లో వచ్చినట్టు అయితే మినిమం అయితే 2 subjects అయితే రిజిస్టర్ అయితే కావాల్సిందే, అది పక్క. లేకపోతే వీసా ప్రాబ్లం అవుతుంది. సో మేబీ క్యాన్సిల్ చేసేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు. సో మినిమం అయితే ఇప్పుడు 4 subjects అయితే ఒక సెమిస్టర్ అయితే 4 subjects ఉంటాయి. దాంట్లో వచ్చేసి మినిమం ఆఫ్ తీసుకోవాలి. కాబట్టి మేము ఎడ్యుకేషన్ బర్డెన్ అయితే మేము అంత చదువుకోలేమని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళకి మనకు మెయిల్ పెడితే మినిమం 2 subjects వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళు 2 subjects కంటిన్యూ చేయాలి. కాబట్టి ఇన్ కేస్ అది మార్చికి వీసా వచ్చి మనకు అప్పుడు ఎడ్యుకేషన్ అది సెమిస్టర్ కూడా ఫినిష్ అయిపోయి మళ్ళీ జూలై కూడా మనకు వచ్చేసి ఫ్లైట్ స్టార్ట్ కాకపోతే, సో మనకు ప్రాబ్లం ఏంటంటే, సో మనకు వచ్చినట్టు నెక్స్ట్ సెమిస్టర్ కూడా మనకు బ్రేక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెమిస్టర్ ఇంకో కేసు కంటిన్యూ చేయాలనుకుంటే మనం అక్కడ నుంచి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు పైసలు కట్టాలంటే మనకైతే చినిగిపోతుంది. సో అదైతే నేను ఇట్లా చేయొద్దనే చెప్తాను అయితే నా పర్సనల్గా అయితే. సో మీరు ఏం చేయండి అంటే ఫ్లైట్స్ ఓపెన్ అయినాయి, నీట్గా ఉంది, వాతావరణం క్లియర్గా ఉంది. ఇప్పుడు నాకు వెళ్ళినా అక్కడ క్వారంటైన్స్ అయితే ఏం లేదు, పర్ఫెక్ట్గా సెటిల్ అయితే అక్కడ పోయి. సో నేను ఎలాగైనా డైరెక్ట్ మా ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు ఈ మధ్యన కాలంలో బయట దేశానికి పోతున్నాం అంటే ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ క్వారంటైన్స్ లేదు, ప్లెయిన్గా స్ట్రైట్ అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ వచ్చేసి మనం మీ ఫ్రెండ్స్ రూమ్లో కానీ స్ట్రైట్ అవే అక్కడ వెళ్ళిపోతాం. మాకు ఎలాంటి కండిషన్ లేకుండా డైరెక్ట్ క్వారంటైన్స్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ మా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళిపోతా అన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ కండి. అది కూడా ఎప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాతనే మీరు వీసాలు వేయడం అయితే స్టార్ట్ చేయండి, నా పర్సనల్ రికమెండేషన్. ఇంకా మీరు ఎప్పుడు రావాలి, ఏ కంట్రీకి పోవాలని చెప్పేసి మీ పర్సనల్ డెసిషన్ అది. సో మీరు మీ ఓన్గా తీసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ మీరు రిస్క్ అంటే బయటికి పోయినా కూడా అది మీకు రిస్క్ అనిపించద్దు. ఎందుకు వచ్చినారో నాయన అన్నట్టు అయితే అనిపించద్దు.
సో అదైతే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం. అంటే బయటికి వచ్చిన తర్వాత కష్టపడింది ఏదైతే రాదు మనకు. ఎందుకంటే మన ఫీజు కట్టుకోవాలి, మన మినిమం మన తెచ్చుకున్న అప్పును క్లియర్ చేసుకోవాలి. కాబట్టి సో అది మీ డెసిషన్ బాయ్. మరీ ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేస్ మీరు కన్సల్టెన్సీలో జాయిన్ అయితే వాళ్ళైతే ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ నడవాలి కాబట్టి, వాళ్ళ బిజినెస్ నడిస్తేనే కదా వాళ్ళకి పైసలు వచ్చేది. సో వాళ్ళు టెంప్టింగ్ చేస్తూనే ఉంటారు, రండి ఫ్లైట్స్ ఓపెన్ అవుతాయి, ప్రాసెస్ స్టార్ట్ చేయండి, ఇప్పుడు ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ మంత్లో ఓపెన్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తానే ప్రోత్సహిస్తూనే ఉంటారు. మీరు ఏం చేయండి అంటే, మీరు ఏ కంట్రీకి అయితే వెళ్ళాలనుకుంటారో, స్పెషల్లీ ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, మీ కంట్రీ యూకే, మీకైతే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేకపోతే అక్కడ ఆ కంట్రీ గ్రూప్స్ ఉంటాయి పర్టికులర్గా సోషల్ ఎబీలో, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, గ్రూప్లో మెసేజ్ పెట్టండి. సో సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదని చెప్పేసి తెలుసుకొని తర్వాత వచ్చేసి డెసిషన్ తీసుకోండి. మీరు ఎలా పడితే ఎట్లా డెసిషన్ అయితే వాళ్ళు కన్సల్టెన్సీ ప్రోత్సహించినట్టు మీరైతే అంత తొందర పడి మీరు వీసా అయితే తెచ్చుకొని అక్కడ వెయిట్ చేసి పైసలు అయితే వేస్ట్ చేసుకోకండి. నా పర్సనల్ సజెషన్ ఇది. ఎందుకంటే నాకు ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఏందని చెప్పేసి నాకు తెలుసు కాబట్టి నేను పర్సనల్గా మీకు రికమెండ్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్ డెసిషన్ అయితే తీసుకోండి, అంతే. నేనేం చెప్పేది ఏం లేదు. మీ ఎక్కడ ఏ కంట్రీకి అయితే వెళ్దాం అనుకుంటారో వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారా? నచ్చితే కుదిరితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అంతగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అప్పటికు బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.